హాయ్ హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షెట్టీస్ లైఫ్ స్టైల్. నేను మీ అమ్మ శెట్టి. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారైతే అనుకుంటున్నాను. చాలా డేస్ అయిపోయింది కదా వ్లాగ్ అయితే తీయక, అది కూడా సమ్మర్ స్పెషల్. ఎందుకంటే ఇంకా ఊరైతే వెళ్తున్నాము. చాలా డేస్ అయిపోయింది, ఆల్మోస్ట్ 2 months అయితే అయిపోయింది వెళ్ళక. ఈ పాటికి అందరి పిల్లలకు హాలిడేస్ వచ్చి వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఊరు, వాళ్ళ అత్తయ్య వాళ్ళ ఇంటికి, అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తూ ఉంటారు కదా. నేను కూడా అంతే, ఇంకా అన్ని ఏదో సర్దేసుకొని ఫుల్ లగేజ్ అయితే అయిపోయింది. ఫ్రూట్స్ అవటి అయితే తీసుకెళ్తున్నాను. ఇంకా ఫుల్ రష్ ఉండే ట్రైన్లలో, చెప్పాలంటే బుకింగ్ చేద్దామంటే కూడా అసలు ఖాళీ లేవు. ఫుల్ రష్గా ఉండే హాలిడేస్ కదా. ఇంకెలానైతే వెళ్ళినాము, నార్మల్గా అయితే బుక్ చేసుకుని అయితే వెళ్లాల్సి వచ్చింది. ఫుల్ ఇబ్బంది పడ్డాం, కానీ మంచిగా రీచ్ అయితే అయినాం. అంత కష్టపడ్డందుకు హ్యాపీగా అయితే ఇంటికి రీచ్ అయ్యి ఇంకా మంచిగా మార్నింగ్ అయితే లేచినాము. లేసరికి పెద్ద ప్రోగ్రామ్ అయితే జరుగుతుంది ఇంటి దగ్గర అయితే. అదేనండి, మటన్ కొట్టి పోగులైతే వేసుకుంటున్నారు మా బాబాయిలు, పెద్ద నాన్నలు అందరు కలిసి అయితే. ఇంకా మా డాడీ వచ్చేసి మటన్ కొడుతున్నాడు అనమాట. ఇంకా మనిషి ఒక పోగులు వేసుకో, అదొక ఆనందము. బయట తీసుకోవడం కంటే ఇలా పోగులు వేసుకొని తింటే అదొక సాటిస్ఫాక్షన్ అయితే ఉంటది కదా. ఖర్చు కూడా మంచిగా కలిసి వస్తుంది కదా. ఏమంటారు చెప్పండి? మనిషికి 2 పోగులు అయితే వచ్చినాయి. మంచిగా భలే ఉంది మటన్, ఫ్రెష్ గా. చిన్న మేక అనమాట. ఇంకా మేము వచ్చినాం కదా అని డాడీ అయితే తీసుకున్నాడు. మటన్ 2 పోగుల మటన్, నాటుకోడి చికెన్ చాలా చిన్నది కొన్ని అయితే కోసినాం. ఇది వచ్చేసి బోటి అండ్ తలకాయ కూర మిక్స్. ఎందుకంటే ఇది పోగులు కాబట్టి కొంచెం కొంచెం వస్తుంది, అందరికి పంచుకున్నాం. వచ్చేసి నల్ల బోటి, తలకాయ కూర ఇవన్నీ మిక్స్ అయితే వస్తాయి. ఇంకా నల్ల కూడా ఫ్రై చేసింది అనమాట, బ్రెయిన్ ఫ్రై. చాలా బాగా కుదిరినాయి కూరలు అయితే. నేను వచ్చేసి మటన్ అయితే వండినా. లంచ్ లో వచ్చేసి ఇంకా మంచి స్పెషల్స్ అవుతున్నాయి, చూపిస్తారండి. ఇది వచ్చేసి చికెన్ గ్రేవీ, నాటుకోడి పులుసు. అండ్ ఇది వచ్చేసి మటన్ ఆల్రెడీ అయిపోయింది, వైట్ రైస్ అండ్ మటన్ అయితే ముందుగా వంట చేసిన, అమ్మ అయితే చేయలేదు. ఇదైతే అంతే. ఇవాళ స్పెషల్స్ అయితే ఇది. మీ ఇంట్లో ఏం చేసుకున్నారు కామెంట్ బాక్స్ లో కామెంట్ చేసేయండి. అది వీడు కూడా వచ్చిండు, నేను వచ్చినానే. యూట్యూబ్ షార్ట్స్లో అయితే పెట్టాను మా తమ్ముడు బర్త్డే వీడియో అయితే. ఆ రోజు విష్ చేశారు కదా అందరూ. వీడియో అనమాట, చిన్నోడు. అండ్ వీడు సాయిబాబా గుడి కాడ అయితే దొరికిండు. తిన్నాక మంచిగా కాసేపట్ల రిలాక్స్ అయితే అయినాము. మంచిగా కాసేపట్ల మాట్లాడుకున్నాం, చాలా రోజులు అయింది కదా. ఇంతలో మా యాది చాలా పాలైతే తీసుకొచ్చిండు. అందుకే ఏం చేయాలి, మంచి స్పెషల్ స్వీట్ చేయమంటేనో ఇంకా రస్మలై అయితే గుర్తొచ్చింది అనమాట. ఎంత బాగా కుదిరిందో. రెసిపీ షూట్ చేయలేదు, వీడియో తీసే వాళ్ళైతే ఎవరు లేరు. చాలా బాగా వచ్చింది. ఇందులో ఎటువంటి ఫుడ్ కలర్స్ అయితే వేయలేదు. ఎల్లో కలర్ ఉంటుంది కదా, కుంకుమ అవైలబుల్ లేదు నా దగ్గర. ఏది ఉంటే అదైతే వేసినాను. ఎంత సాఫ్ట్ గా కుక్ అయిందో, మస్తు వచ్చింది. ఇంకా మా ఆయన అయితే మస్తు ఉందని చెప్పిండు. ఇద్దరం అయితే మంచిగా ఎంజాయ్ చేసినాం. మా ఇంట్లో అందరూ మంచిగా ఎంజాయ్ చేసారు. స్వీట్ అయితే అనుకోకుండా చేసినా, బాగా కుదిరింది. మీకు కావాలంటే చెప్పండి, ఈసారి మంచిగా చేసి రెసిపీ అయితే షూట్ చేసి పెడతాను. తినే లోపే ఇంకా మామిడికాయలు అమ్మాయి అయితే వచ్చింది. ఎంత ఆర్గానిక్, ఎంత బాగున్నాయో, కలర్ఫుల్ గా ఉన్నాయి. లోపలైతే మంచిగా ఆమె ఎప్పుడు ఏవి తీసుకొచ్చినా, ఏ కూరగాయలైనా ఫస్ట్ మా అమ్మ దగ్గర తీసుకొస్తుంది. మా అమ్మ చేతి చేస్తే మంచిగా గిరాక్ అవుతుందని ఫస్ట్ ఇంకా మంచిగా మామిడికాయలు 2 కిలోలు అయితే తీసుకుంది అమ్మ అయితే. ఇంకా ఫుల్ ఎంజాయ్ చేసినాం. ఫస్ట్ టైం అనమాట ఈ సీజన్ లో తినడం. ఫస్ట్ మామిడికాయ అమ్మ వాళ్ళ ఇంట్లోనే తిన్నా. బాగా టేస్ట్ అసలు బాగాలేదు, ఏదో మందులు వేసి పండిస్తారు కదా. ఇది వచ్చేసి చూడండి, బయటనేమో గ్రీన్, లోపటేమో ఎంత మంచి కలర్ గా వండిందో, ఎంత మంచిగా వండిందో. ఇదేనంటారండి ఆర్గానిక్ ఫార్మింగ్. చాలా బాగున్నాయి, టేస్ట్ అయితే సూపర్ గా ఉన్నాయి. ఫుల్ కోతులు వస్తున్నాయి, అట్లా భయపడకుండా అయితే అమ్మాయి కోసిందిగా. ఇంతలో ఇక సాయంత్రం అయితే మంచిగా బయటకి అయితే వెళ్ళినాము. చిన్న పని మీద అయితే వెళ్ళొచ్చినాం అనమాట. మా వదిన వాళ్ళ పాపకైతే చాలా జరిగినాయి. వీడియో తీయడం అయితే మర్చిపోయినాను. సాయంత్రం మంచిగా ఫుడ్ తిని పైకి వెళ్ళి పడుకుంటే ఫుల్ నిద్ర పట్టింది. నిజంగా ఊరొస్తే ఆ ఫ్రెష్ గాలి ఊపిరి పీల్చుకున్నట్టు అయితే అయింది. చూడండి మా ఊరు గుట్ట చాలా బాగుంటది చూడడానికి అయితే. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్.